జగిత్యాల పట్టణంలోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సారంగాపూర్ మండలం అర్పపపెల్లి గ్రామంలో రాత్రి దొంగతనం జరిగింది. తులంన్నర బంగారు గొలుసుపోయింది అని కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అని మాకు సమాచారం రాగా సబ్ ఇన్స్పెక్టర్ పవన్చందు జగదీశ్వర్ నిందితులు. వీరిని రేచిపెల్లి ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. రేగొండ జగదీశ్వర్ యలాగందుల పవన్చందుపై గతంలో కూడా దొంగతనాలు చేసినట్లు కేసులున్నాయి. వీరు బైక్లను కూడా దొంగతనం చేసి ఇతరులకు అమ్మగా వారి నుండి 6 బైక్లను స్వాధీనం చేసుకుని వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చేసిన దొంగతనాలు ఏంటంటే మనకి బోయినపల్లి మండలం, తర్వాత కొడిమ్యాల మండలం, కోనరావుపేట మండలం, జగిత్యాల రూరల్ మండలం, నిజామాబాద్ ఇన్ని ప్లేస్ల నుంచి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఎక్కువ బైకులు మేము కరీంనగర్ టౌన్ నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఆటో కూడా కరీంనగర్ టౌన్ నుంచే రికవరీ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకు ఈ బైకులు వీళ్ళు దొంగతనం చేస్తారు. తర్వాత ఈ బైకులను వేరే వాళ్ళకి అమ్ముతారు. దీంట్లో రిసీవర్స్ ఉన్నారు. ఈ రిసీవర్స్ వచ్చేసి అహ్మద్ హుస్సేన్ అని చెప్పేసి ఇతను కరీంనగర్ నివాసి. అదేవిధంగా కుక్కట్ల సతీష్ ఇతను ఎలిగేడు మండలం పెద్దపల్లి డిస్టిక్ట్. అదేవిధంగా పెంచాలి సందీప్ అని చెప్పేసి అలియా సన్నీ అంటారు. ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు, ప్రస్తుతం మా దగ్గర లేడు. ఇది హనుమాన్వాడ జగిత్యాల. వీళ్ళు రిసీవర్స్. ఇప్పుడు మొత్తం ఈ కేసులో 5 నిందితులు ఉన్నారు. దాంట్లో ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. 4 రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా రికవరీ చేసిన సొత్తు ఏదైతే ఉందో 6 బైకులు, అదేవిధంగా ఒక ఆటో, వాటిని కూడా ఈరోజు అవును అంటే మనకు ఈ డియో స్కూటీ ఏం జరిగిందంటే వీళ్ళు దొంగతనం చేసినప్పుడు స్కూటీ మీద వస్తారు కదా, అది అక్కడే పెట్టి పారిపోతారు. వాళ్ళు వచ్చేసరికి తొందరపాటు ఆ స్కూటీ అక్కడే వదిలేసి పారిపోతారు. ఆ స్కూటీ కలుపుకుంటే మొత్తం 7 స్కూటీలు, అంటే 2 వీలర్స్ 7, ఒక 3 వీలర్ ఆటో, ఈ మొత్తము సొత్తుని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పాత నేరస్తులు, వీళ్ళు కొంచెం పెద్ద నేరస్తులే అనొచ్చు, వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి మరి ఎస్ఐ సారంగపూర్ గారు, అదేవిధంగా ఐడి పార్టీ టీము శ్రీనివాస్, అదేవిధంగా విజయ్, తర్వాత తిరుమల్, వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకు సహకరించిన ఎస్ఐ రూరల్ గారు, ఉమాసాగర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.